నా పేరు చెట్టిపల్లి శివాజీ, మాది ప్రాపర్ వరంగల్. నేను మొన్న రీసెంట్గా పోయిన నెల 16వ తారీఖు అంటే ఆగస్టు 16వ తారీఖు రోజు నేను ఇంటి ముందరే వాటర్ చూసుకోకుండా వాటర్ మీద కాలుబడి జారి అడ్డం పడ్డాను. అడ్డం పడితే తొంటి ఇరిగినట్టుగా అనిపిస్తే నేను డైరెక్ట్గా కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన. కిమ్స్ రావడానికి కారణం ఏంటంటే గతంలో 2.5 years బ్యాక్ నాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయి ఉండే. అప్పుడు శ్రీనివాస కాశా గారే లేటెస్ట్ టెక్నాలజీతోని చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది అసలు మీరు నడుస్తారనుకోలే, ఇలా చూస్తామనుకోలే అని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అదే థీమ్తో మళ్ళీ శ్రీనివాస కాశీ దగ్గరికే పోవాలని ఈ నడుము ఈ తొంటి ఇరిగినాక డైరెక్ట్ సార్ దగ్గరికి వచ్చాను. సార్ వచ్చాక చూశాడు, ఎక్స్రేస్ గిట్ట తీసి ఇది ఇలా నీకు తొంటి ఇరిగింది కదా, పాత పద్ధతి అయితే ఇట్లుంటుంది, కొత్త పద్ధతి ఇట్లుంటుంది, మరి ఏ పద్ధతి కావాలని అడగడం జరిగింది. నేను కొత్త పద్ధతిని చేయాలన్నాను. ఏడిఏ సిస్టంలో చేస్తా అని చెప్పారు. ఆ సిస్టంలో చేశారు. 19వ తారీఖు రోజు చేశారు, ఆగస్టు 19. ఇవాళ సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ 30. ఇవాళ ఇప్పటి వరకు నేను స్టాండ్ పట్టుకొని నడిచాను ఫ్రమ్ ఆపరేషన్ అయిన తెల్లారి నుండి. ఇవాళ రాగానే డాక్టర్ గారు ఎక్స్రేస్ గిట్ట తీసి ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా నడవచ్చని నాకు లేపి నడిపించారు. చాలా సంతోషం. అసలు సారు నా ఉద్దేశంలో అయితే ఒక దేవుడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అంత క్రిటికల్ పొజిషన్లో నాకు హార్ట్ 3 స్టంట్లు పడ్డాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, రకరకాల జబ్బులు, యూరిన్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డాక్టర్ గారు నన్ను అప్రిషియేట్ చేయొచ్చు. డాక్టర్ గారు చేసినందుకు నేను డాక్టర్ గారికి మరియు కిమ్స్ హాస్పిటల్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.